సార్ మీరు వంశీ గారితో మీకు పరిచయం అసలు ఎలా ఏర్పడింది? ఆ పరిచయం కాస్త బాండింగ్ ఎక్కువైంది. అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు సినిమాతోనా? కాదు, అంతకుముందు 'మహర్షి' అనే సినిమా కూడా వంశీ గారి డైరెక్టర్. ఆయన తర్వాత నుంచి పరిచయం అయ్యి నేను కూడా ఏదో కథలు ఆలోచిస్తా అని తెలిసి ఏప్రిల్ 1 విడుదల అనే సినిమాకి డిస్కషన్ లో కూర్చున్నా. ఆ సీన్లు అవి రాశాను, ఆ పేర్లు పెట్టేవిని. ఒక గోపిచంద్ అనే పేరు ఒకటి ఆయన పెట్టారు నాకు. మిగిలిన పేర్లు ఏం పెడితే ఆయన యాక్సెప్ట్ చేశారు. ఆయన మీద పనులు చూసుకొని ఆ విధంగా ఏప్రిల్ 1 విడుదల విలన్గా చేశాను. తర్వాత ఏ వేషాలు రాలేదు నాకు సినిమా హిట్ అయినా కానీ. నాకు కూడా పబ్లిక్ రిలేషన్ కానీ లౌకింగ్ కానీ అలాంటివి ఏమీ తెలియదు, బాగా అజ్ఞాన్ని. తర్వాత వసంత కోకిల అని ఒక సీరియల్ మంచి పేరు వచ్చింది. అదే అడగబోతున్నాను ఇప్పుడు నెక్స్ట్. నేను వసంత కోకిల సినిమాలో బాబ్జీ క్యారెక్టర్ చాలా గుర్తింపునిచ్చింది. సినిమాలు చేస్తూ మళ్ళీ సీరియల్లోకి ఎందుకు అడుగు పెట్టారు సార్? అంటే ఇందులో మధ్యలో చాలా గ్యాప్ ఉంది. సినిమాలకి మళ్ళీ మానేసేదాక ఉప్పలపాటి నారాయణరావు గారు వసంత కోకిల అని సీరియల్ చేస్తూ అవుట్డోర్ వచ్చారు. ఇవన్నీ చెప్పేసి మళ్ళీ బోరు కొడతామో అందుకని స్పీడ్గా చెప్తున్నాను. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రొడ్యూస్ చేశారు వసంత కోకిల. అందులో ఈ బాబ్జీ క్యారెక్టర్ వేసి నేను ఇలా చేస్తానని ఒక నాకున్న కామెడీ ఏముందో అదంతా చేస్తే అది క్లిక్ అయింది. క్లిక్ అయ్యి నంది అవార్డు కూడా ఇచ్చారు. అవును అవును. ఓకే. సో ఆ తర్వాత మళ్ళీ మీకు సీరియల్లోనే కంటిన్యూ చేయాలి అని ఏమైనా అనిపించిందా? ఆ తర్వాత వంశీ గారు అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారని సినిమాకి పిలిస్తే ఈ నాకు కొండవలసి అనే కొత్త అయినప్పటికీ నేను మీరు రాసుకోగలవా అంటే రాసుకుని మా ఇద్దరికి కాంబినేషన్ డైలాగులు రాసా. ఆ డైలాగులన్నీ మీరు రాసుకున్నవేనా సార్? డైలాగ్ అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. అవును. మీరు ఒకటి అంటారు నాలుక తీసి అని అంటారు, అది అందరికి అలవాటు అయిపోయింది. అది కబడ్డీ అనుకుంటా. కబడ్డీనా? ఏదైతే ఏంటి సార్, మీరు చేసిన ప్రతి డైలాగ్ వైరలే అవుతుంది ఇప్పటికీ. ఇన్స్టాగ్రామ్ లో మా వాళ్ళు యూజ్ చేసుకుంటూనే ఉన్నారు మీమ్స్ రూపంలో. అంత అప్పట్లో మీరు కామెడీ పండించారు. ఇప్పటికీ మీ సినిమాలు ఎవరైనా బాధలో ఉన్నప్పుడు లేదంటే ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు మీ సినిమాలు లేదు తగ్గుతాయి, ఇంకా ఓవర్కమ్ అవుతామని చూస్తుంటాం అనమాట. రైట్. అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు గురించి చెప్తున్నారు కదా, ఆ సినిమాలో మీరు అన్ని అది భావోదయ వల్ల ఆ సినిమా హిట్ అయింది. అక్కడి నుంచి చాలా వేషాలు చేసింది. ఏ ఇయర్ లో మీకు గుర్తింపు వచ్చింది సార్? మీ లైఫ్ కి టర్నింగ్ పాయింట్ అయిన సంవత్సరం? అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, కబడ్డీ ఈ సినిమాలతో గుర్తింపు వచ్చి కొంచెం కామెడియన్ గా కొన్ని వేషాలు వచ్చినాయి. అన్ని వేషాలు వేసాను. ఓకే. చాలా మందికి మీరు నటుడుగానే తెలుసు, కానీ కొందరికి మీరు రచయితగా తెలుసు సార్. సీన్ ని చూసి మీరు రచయితగా డైలాగ్స్ రాసినప్పుడు మీకు కిక్ ఉంటుందా, లేదంటే నటిస్తున్నప్పుడు కిక్ ఉంటుందా? ఈ రెండు చేస్తున్నప్పుడు ఉండదమ్మా కిక్. కావాలంటే అది వేరే. యాక్చువల్గా నటించడమే నాకు ఇష్టం, రైటర్ని కాదు నేను. నువ్వు కూడా రాయగలవు అని ఎంకరేజ్ చేసింది వంశీ గారు. ఓకే. అంతకుముందు నేను ఒక డైరీ రాశాను, తర్వాత ఎవరికైనా లవ్ లెటర్ రాసేవాడిని. అంటే ఫ్రెండ్స్ రాయమంటే వాళ్ళకి మీరు రాసిచ్చేవాళ్ళు అమ్మాయికి. అంతే తప్పదిగా నేను రాసింది. మీరు రాసిచ్చేవాళ్ళు, తిరిగి వాళ్ళకి మీరే అందించే వాళ్ళ అమ్మాయిలకి? వాళ్ళు చూసుకునేవారు. ఓకే రైట్. దానికి ఏమైనా రెమ్యూనరేషన్ ఇచ్చారా మీకు? ఫ్రీగా కాఫీ తాగటం. అయితే ఇకపై నుంచి ఎవరికైనా లవ్ లెటర్స్ కావాలి అంటే మీరు రాసిస్తారు కదా? ఇప్పుడు రాయరు. ఏది సార్, ఇప్పుడు నన్ను తలుచుకొని ఒక లవ్ లెటర్ ఏమైనా చెప్పచ్చు కదా? అడ్రస్ చెప్తే నేను వచ్చి చెప్తాను. మీరే రాసుకొని అడ్రస్ చెప్తే అక్కడికి వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇంత క్యూట్ గా చెప్తున్నారు సార్ మీరు. రైట్. గోదావరి యాస అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. మేము గోదావరి వాళ్ళమండి అని చాలా గర్వంగా చెప్పుకుంటారు. అంటే మీరు మాట్లాడేటప్పుడు సెటారికల్ గా ఉంటుంది, అది కావాలని మీరు స్టోరీలో అలా పెడుతుంటారా, లేదంటే ఇన్బిల్టా అది మీకు? ఇన్బిల్ట్ అంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కూడా ఒకసారి చెప్పాను ఆల్రెడీ. అది ఇంటర్వ్యూలో ప్రాబ్లం అదే, ఎప్పుడు ఏం చెప్పామో అవి గుర్తెట్టుకోవాలి, మళ్ళీ ఏం చెప్పాలి, అబద్ధాలు చెప్పకూడదు. అది కానీ కాటన్ దొర గారు అక్కడ మాకు ఇది కట్టి బ్యారేజ్ కట్టి వాటర్ అందరికి వచ్చేలా చేసి పంటలు పండేలా చేసి సస్యశ్యామలంగా ఉంటూ ఉంది. బాగా నాకేం వస్తుంది, ఎటకారమే కదా. ఆ ఎటకారం అందరిలోని అంతో ఎంత ఉంటది. అది ఎటకారం కాదు, అది మీరు అన్నట్టు ఇన్బిల్టే. ఇన్బిల్ట్ అంతే. మా ఊర్లో అందరూ ఇంటి దగ్గర ఇలా మాట్లాడతారు.
సో మీ స్వగ్రామం కైకోలు కదా సార్, అక్కడ ఉన్న గ్రామస్తుల దాన్ని బట్టి మీరు ఏమైనా రాస్తుంటారా స్టోరీ? అంటే ఇప్పుడు కబడ్డీ ఉంది కదా, ఒక దున్నపోతు దగ్గర వెళ్ళి పాలు వెతికిపోతుంటాడు జీవా గారు. అది మా ఊళ్ళో జరిగింది. ఏంద్రయ్యా ఏం చేస్తున్నా, పాలు పితుకుతున్నా. అసలు ఈ డైలాగ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. పట్ట పగలు దున్నపోతు పాలు చేస్తున్నాను, అది మా ఊళ్ళో జరిగింది. అలాగా చిన్న చిన్న జరిగినవి పేర్లు కొన్ని ఇవన్నీ మా ఊళ్ళో జరిగినవి గుర్తు పెట్టుకున్నా. మేనరిజం అంతా మీరు వాడారు సినిమాలో చాలా. అవును. కానీ రియల్ లైఫ్ లో జరిగిన సన్నివేశాలు అప్పుడు నవ్వు రావేమో, కానీ మీరు తీసుకొస్తే మాత్రం అది కంపల్సరీ కరెక్ట్. అప్పుడు నవ్వు రావు, ఆ హ్యూమర్ ఆ యాంగిల్ చూస్తేనే. నేను ఎలా చెప్తే చాలా మంది మీ ఊరించి ఎలా ఉంటుందా అనుకుంటారు, వస్తే నిజానికి అలా ఉండదు. ఆ సిచ్యువేషన్ చూసి అందులో ఉన్న హ్యూమర్ చూడగలిగితేనే తెలుస్తుంది. అదే అంటే మీ ప్రెజెంట్ చేసే విధానం ఏదైతే ఉంటుందో అవును, అది జస్ట్ చూడగానే అంటే కొన్ని కామెడీ డైలాగ్స్ గానీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ గానీ ఒకసారి చూస్తేనే అది నవ్వొస్తుంది. మీది అలా కాదు, 100 సార్లన్నా చూడాలనిపించేటువంటి సెన్స్ ఆఫ్ హ్యూమర్ సార్ మీకు. అర్థం అవగా ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే